తనను చక్కగా నిలబెట్టిందట. అంటే మనముగా దేవుని ఎదుట చక్కగా నిలబడడం మనకు చేత రాదు. కారణం మన బలహీనులం, మనము అయోగ్యులం. అయితే దేవుడు మనలను చక్కగా నిలబెట్టడానికి ఆదరణకర్త అయ్యున్న పరిశుద్ధాత్మ దేవునిని పంపించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చక్కగా నిలబెడతాడు. మనము నిలబడాలి అనంటే, పడిపోకుండా ఉండాలి అనంటే, జారిపోకుండా ఉండాలి అంటే, మనం తొట్టిల్లి పడకుండా ఉండాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని చేత నిలబెట్టబడిన వారమై ఉండాలి. అనగా మనము పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, పరిశుద్ధాత్మను పొందుకునే వారమై ఉండాలి. పరిశుద్ధాత్మ లేకుండా ఏ మనుషుడు సరిగ్గా నిలబడనే